Dear viewers, welcome to Indian history class. Today we are going to discuss about modern Indian history and chronological events. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్ర కాలక్రమ సంఘటనల గురించి చర్చించుకుందాం. ఆధునిక భారతదేశ చరిత్ర 1757 నుంచి ప్రారంభమవుతుందని చరిత్రకారులు వర్ణిస్తున్నారు. 1757లో ప్లాసీ యుద్ధం సంభవించింది. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలకు మధ్య జరిగిన ఒక్కరోజు జరిగిన యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయి మరణించడం జరిగింది. బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ను నియమించడం జరిగింది. ఇది ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మార్చివింది. రాబర్ట్ క్లైవ్ వ్యూహాలకు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓటమి పాలు కావడమే కాక మరణించడం జరిగింది. 1758 1763 మధ్య మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ వారిని ఫ్రెంచ్ వారు నిలువరించి అనేక ప్రాంతాలు జయించడం జరిగింది. అయితే వారి మధ్య జరిగిన సంధి కారణంగా బ్రిటిష్ ఫ్రెంచ్ స్థావరాలు యథాస్థితికి చేరుకున్నాయి. రెండవ కర్ణాటక యుద్ధంలో భారతదేశంలోని ప్రాంతాల పట్ల ఫ్రెంచి వారికి ఆసక్తి పెరిగి ఫ్రెంచి వారు హైదరాబాద్లో పాగా వేయడం జరిగింది. అలాగే కర్ణాటక ప్రాంతంలో బ్రిటిష్ వారు విజయం సాధించడం జరిగింది. అయితే 1758-63 మధ్య జరిగిన మూడవ కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఫ్రెంచి వారి ఓటమిని సంభవించడం జరిగింది. ఫ్రెంచి వారు ఓటమి చెంది కేవలం వ్యాపార వర్తక స్థావరాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇలా మూడవ కర్ణాటక యుద్ధం బ్రిటిష్ వారు భారతదేశ సామ్రాజ్య భాగాలకు ఏకైక భాగస్వామి కావడం జరిగింది. ఫ్రెంచి వారు శాశ్వతంగా భారతదేశంలో రాజకీయ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం జరిగింది. 1759లో బెదేరా యుద్ధంలో డచ్ వారు ఓడిపోవడం జరిగింది. దీంతో బ్రిటిష్ వారికి తిరుగులేని ఆధిపత్యం జరిగింది. 1760లో బ్రిటిష్ వారిచే బెంగాల్ గవర్నర్గా మీర్ ఖాసిం నియమించడం జరిగింది. మీర్ ఖాసిం బెంగాల్ నవాబ్గా ఉంటూ వారికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనేక రాయితీలు ఇవ్వడం జరిగింది. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘన్ సైన్యాలకు మరియు మొఘల్ సామ్రాజ్య సైన్యాలకు జరిగిన ఈ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్య సైన్యాలకు మద్దతుగా వచ్చిన మరాఠా సైన్యాలు, మొఘల్ సైన్యాలు ఆఫ్ఘన్ సైన్యాల చేతిలో ఓడిపోవడం జరిగింది. అహ్మద్ షా అబ్దాలీ ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో విజయం సాధించినప్పటికీ పరోక్షంగా అది బ్రిటిష్ వారికి తోడ్పడింది. ఇలా మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా వారు బలహీనపడడం తర్వాత కాలంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య వ్యాప్తికి దోహదం చేసింది. ఇలా మూడవ పానిపట్టు యుద్ధం భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి, ఎవరు పరిపాలించకూడదో నిర్ణయించడం జరిగింది. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి చేతిలో అవధ్ నవాబ్ షుజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం II, బెంగాల్ నవాబ్ మీర్ ఖాసిం సంయుక్త సైన్యాలు ఓటమి చెందడం జరిగింది. ఈ బక్సార్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ వారి రాజకీయ అధికారాన్ని నిర్ణయం చేసిన యుద్ధంగా చరిత్రకారులు వర్ణిస్తున్నారు. ఈ బక్సార్ యుద్ధం తర్వాత జరిగిన అలహాబాద్ సంధిలో 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం II బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో దివానీ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. 1766లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలు ఉత్తర సర్కార్ ప్రాంతాలను పొందడం జరిగింది. అలాగే 1767లో ఇండియా నుండి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమిస్తూ బెంగాల్ గవర్నర్గా వెరల్ సెట్ను నియమించడం జరిగింది. 1770లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాల వల్ల బెంగాల్లో తీవ్ర క్షామం, తీవ్ర కరువులు సంభవించడం జరిగింది. 1773లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను నియంత్రణ చేయడానికి బ్రిటన్ పార్లమెంట్ తొలిసారిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని అమలు చేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ను నియమించడం జరిగింది. 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. నారాయణరావు
మరాఠా పీష్వాగా అధికార కైవసం చేసుకోవడం జరిగింది. 1775లో మొదటి మహారాష్ట్ర యుద్ధం, ఆంగ్లో మరాఠా యుద్ధం ఆరంభం జరిగింది. నందకుమార్ హత్య ఉదంతం కూడా ఈ ఏడాదిలోనే జరిగింది. ఫోర్జరీ కేసు నేరుతో ఈ ఫోర్జరీ కేసు ఆధారంగా నందకుమార్ను ఉరిశిక్ష విధించడం జరిగింది. తనకు అడ్డు వస్తున్నాడనే నెపంతో వారన్ హేస్టింగ్ తన అక్రమాలు అవినీతిని ప్రశ్నిస్తున్న నందకుమార్ను ఉరి తీయడం జరిగింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారికి పూర్తిగా విజయాలు సాధించలేదు. మరాఠాల మధ్య ఇంకా పోరాట పటిమ కొనసాగింది. 1782లో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు హైదర్ అలీ మరణించడం జరిగింది. 1784లో పిట్ ఇండియా చట్టం అమలు చేయడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ పిట్ ఇండియా చట్టం చేయడం జరిగింది. మంగళూరు సంధితో రెండవ మైసూర్ యుద్ధం 1784లో ముగిసింది. క్యాన్సర్ వ్యాధితో హైదర్ అలీ మరణించడంతో రెండవ మైసూర్ యుద్ధాన్ని అతని కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో సంధి చేసుకోవడం జరిగింది. 1786లో లార్డ్ కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా నియామకం జరిగింది. లార్డ్ కారన్ వాలిస్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు అనేక వ్యూహాలు రచించడం జరిగింది. 1790-92 మధ్య మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది. శ్రీరంగపట్నం సంధితో టిప్పు సుల్తాన్ రాజ్యంలో సగభాగం, అలాగే ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అయితే అనతి కాలంలోనే అతను బ్రిటిష్ వారిపై తిరిగి యుద్ధం చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది. 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు పద్ధతిని లార్డ్ కారన్ వాలిస్ అమలు చేయడం జరిగింది. బ్రిటిష్ వారు భూమి శిస్తు విధానాలు శాశ్వత శిస్తు పద్ధతి, రైత్వారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, వీటిలో ప్రధానమైనది శాశ్వత శిస్తు పద్ధతి. దీన్ని లార్డ్ కారన్ వాలిస్ బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో అమలు చేయడం జరిగింది. 1796లో పీష్వా మాధవరావు నారాయణ్ మరణించడం జరిగింది. పీష్వాగా రెండవ బాజీరావు పదవి స్వీకారం చేయడం జరిగింది. 1798లో లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. సైన్య సహకార పద్ధతికి అతను బీజాలు వేయడం జరిగింది. బ్రిటిష్ ఆధీనంలో ఉన్న స్వదేశీ రాజులు తమ సొంత సైన్యాలు రద్దు చేసి బ్రిటిష్ సైన్యంపై ఆధారపడేటట్లు సైన్య సహకార పద్ధతికి లార్డ్ వెల్లెస్లీ వ్యూహాలు రచించడం జరిగింది. ఈ లార్డ్ వెల్లెస్లీ అమలు చేసిన సైన్య సహకార పద్ధతిపై నిజాం తొలిసారిగా సంతకం చేయడం జరిగింది. 1799లో 4వ మైసూర్ యుద్ధం సంభవించింది. ఈ 4వ మైసూర్ యుద్ధంలో వీరోచితంగా పోరాడినప్పటికీ టిప్పు సుల్తాన్ యుద్ధ భూమిలోనే వీరమరణం పొందడం జరిగింది. మైసూర్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. 1802లో లార్డ్ వెల్లెస్లీ శిశు బలి నిషేధ చట్టం అమలు తేవడం జరిగింది. 1803-5 మధ్య రెండవ మరాఠా యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం సంభవించడం జరిగింది. దీనితో ఆంగ్లేయులకు మరాఠా వారికి యుద్ధం జరిగి మరాఠా ప్రాంతంలో చాలా భాగాలు బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చాయి. 1806లో సాంప్రదాయ దుస్తుల మీద, వేషాల మీద సిపాయిలకు బ్రిటిష్ ప్రభుత్వానికి ఘర్షణ జరిగి వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1809లో అమృత్సర్ సంధి బ్రిటిష్ వారికి రంజిత్ సింగ్ మధ్య జరిగి సట్లెజ్ నది అవతల రంజిత్ సింగ్, సట్లెజ్ నది యువతల బ్రిటిష్ వారి భాగాలలో జోక్యం చేసుకోకుండా ఉండే ఒక రాజకీయ సంధి సంభవించడం జరిగింది. 1814-16లో నేపాల్ యుద్ధం జరిగి సిక్కులు, గుర్ఖాలు ఈ యుద్ధంలో ఓడిపోయి సాగౌలీ సంధి చేసుకోవడం జరిగింది. లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. 1817-18 మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం సంభవించడం జరిగింది. అలాగే పిండారీల యుద్ధంలోనూ, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలోనూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి విజయాలు సంభవించడం జరిగింది. లార్డ్ హేస్టింగ్స్ ప్రభు ఆ కాలంలో పరిపాలన చేస్తున్నాడు. 1819లో పీష్వా పదవిని రద్దు చేయడం జరిగింది. బ్రిటిష్ పెన్షనర్గా పీష్వా బాజీరావు టూను బితూర్కు పంపడం జరిగింది. 1820లో మద్రాస్ గవర్నర్గా థామస్ మన్రోను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించడం జరిగింది.
అనేక పాలనా సంస్కరణలు థామస్ మన్రో మద్రాసు ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. 1823లో ఇండియాలో విద్య కోసం 1813 చార్టర్ చట్టం ప్రకారం ₹1,00,000 విడుదల చేయడం జరిగింది. 1824-26 మధ్య మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం జరిగి బర్మా ప్రాంతం బ్రిటిష్ వారు ఆక్రమించడానికి సన్నాహాలు చేయడం జరిగింది. 1828లో లార్డ్ విలియం బెంటింక్ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. లార్డ్ విలియం బెంటింక్ పాలనా కాలంలో అనేక సాంఘిక సంస్కరణలు పాలనా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 1829లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన సతీ సహగమనం నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. థగ్గల్ను అణిచివేత లార్డ్ విలియం బెంటింక్ కాలంలోనే 1829లో జరిగింది. 1830లో కచార్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ను సందర్శించడం జరిగింది. 1833 చార్టర్ చట్టం ప్రకారం అనేక పాలనా సంస్కరణలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకురావడం జరిగింది. చైనాతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్య వ్యాపారం అంతం కావడం జరిగింది. 1834లో కూర్గును ఆక్రమించడం జరిగింది. మొదటి న్యాయ సభ్యునిగా లార్డ్ మెకాలే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నియమించడం జరిగింది. 1835లో పత్రికలపై ఆంక్షవేత ఎత్తివేయడం జరిగింది. గవర్నర్ జనరల్గా మెట్కాఫ్ను నియమించడం జరిగింది. అదే కాలంలో 1835లో ఆంగ్ల విద్యను అమల్లోకి తెచ్చారు. లార్డ్ మెకాలే సంస్కరణల కమిటీ ప్రకారం లార్డ్ మెకాలే నివేదిక ప్రకారం భారతదేశంలో ఉద్యోగ నియామకాలకు ఆంగ్ల విద్య తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 1838లో రంజిత్ సింగ్ షాజుషా ఇంగ్లీషు వారి మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య త్రైపాక్షిక సంధి జరిగింది. 1845లో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగి సిక్కులు ఓడిపోవడం జరిగింది. లాహోర్ సంధి చేసుకోవడం జరిగింది. 1848లో లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. 1848 నుండి 1856 మధ్య 8 సంవత్సరాల పదవీ కాలంలో లార్డ్ డల్హౌసీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను కొనసాగించడం జరిగింది. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం 1848-49 మధ్య జరిగి పంజాబ్ ప్రాంతాన్ని పూర్తిగా బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. 1849లో పంజాబ్, జైపూర్, సంబాల్పూర్ ఆక్రమించడం జరిగింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ డల్హౌసీ అమల్లోకి తెచ్చి ఏ స్వదేశీ రాజులైనా వారసులు లేకుండా మరణిస్తే వారు దత్తత తీసుకోవడం నిరాకరించారు. ఆ దత్తత చట్టపరంగా చెల్లదని చెప్పి 1848 నుంచి 1856 మధ్య 8 సంవత్సరాల్లో 8 రాజ్యాలను ఆక్రమించడం జరిగింది. సతారా, జైపూర్, సంబాల్పూర్, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ ఇలా లార్డ్ డల్హౌసీ ఈ రాజ్యాలను ఆక్రమించడం జరిగింది. 1852లో రెండవ బర్మా యుద్ధం జరిగింది. బర్మా ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. చివరి పీష్వా బాజీరావు మరణించాడు. అతని వారసుడు దత్తపుత్రుడు అనే ఉద్దేశంతో నానాసాహెబ్కు అతనికి ఇస్తున్న పింఛన్ను నిలిపివేయడం జరిగింది. 1853లో ఇండియాలో తొలి రైల్వే మార్గాన్ని బాంబే నుంచి థానే వరకు వేయడం జరిగింది. తొలి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేయడం జరిగింది. 1854లో సర్ చార్లెస్ వుడ్ విద్యా నివేదికను సమర్పించడం జరిగింది. ఈ విద్యా నివేదిక ప్రకారం భారతదేశంలో విద్యా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 1855లో సంతాల్ తిరుగుబాటు నిర్వహించడం జరిగింది. గిరిజనుల తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేయడం జరిగింది. 1856లో దుష్పరిపాలన అనే నెపంతో అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించారు. అవధ్ ఆక్రమణ 1856లో సంభవించింది. వితంతు పునర్వివాహ చట్టం 1856లో తీసుకొచ్చారు. భారతదేశంలో విశ్వవిద్యాలయాల చట్టాన్ని 1856లో తీసుకొచ్చారు. లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. లార్డ్ కానింగ్ కాలంలో 1856లో సామాన్య సేవా నియుక్తి చట్టం తీసుకురావడం జరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆవు, పంది కొవ్వు పూసిన తూటాల నిరాకరణతో ప్రారంభమైన ఈ తిరుగుబాటు అనేక రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలతో ఇది ఉత్తర భారతదేశంలో బాగా వ్యాప్తి చెందింది. 1857లో కలకత్తా, బాంబే, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కాబడ్డాయి. 1858 భారత ప్రభుత్వ చట్టం తీసుకురావడం జరిగింది. రాణి విక్టోరియా ప్రకటనను లార్డ్ కానింగ్ వాటికి ప్రతిగా దర్బారు నిర్వహించి రాణి ప్రకటనను వినిపించడం జరిగింది. లార్డ్ కానింగ్ తొలి రాజప్రతినిధిగా నియమించబడడం జరిగింది.
1859లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసి అలాగే స్వదేశీ రాజులతో మైత్రిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగించడం జరిగింది. నీలిమందు రైతుల వివాదాలు వారి తిరుగుబాట్లు 1859లో జరిగాయి. 1860 ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ తెచ్చి ఇండియన్ పీనల్ కోడ్ అమలును 1860 నుంచి ప్రారంభం చేయడం జరిగింది. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. 1861 సివిల్ సర్వీస్ చట్టం, అలాగే 1861లో హైకోర్టుల ఏర్పాటు చేయడం జరిగింది. 1872లో వైస్రాయ్ లార్డ్ మేయోను హత్య చేయడం జరిగింది. అండమాన్లో ఒక పఠాన్ లార్డ్ మేయోను హత్య చేయడం జరిగింది. భారతదేశంలో హత్య కాబడ్డ ఏకైక గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మేయో. నార్త్ బ్రూక్ను వైస్రాయ్గా నియమించడం జరిగింది. 1877లో ఢిల్లీ దర్బార్ నిర్వహించి రాణి విక్టోరియాను భారతదేశ సామ్రాజ్ఞిగా ప్రకటించడం జరిగింది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కరువులతో సంభవిస్తున్నప్పుడు భారతదేశపు సామ్రాజ్ఞిగా విక్టోరియా మహారాణిని నియమించడం జరిగింది. దీనికోసం అనేక ప్రాంతాల్లో ఖర్చు చేస్తూ దర్బార్లు నిర్వహించడం జరిగింది. 1878లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం తేవడం జరిగింది. రెండవ ఆఫ్ఘన్ యుద్ధం 1878-80 మధ్య జరిగి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంత ఆక్రమణకు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు దోహదపడింది. 1881లో తొలి జనాభా గణన క్రమబద్ధ జనాభా లెక్కల సేకరణ లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. అలాగే మొదటి ఫ్యాక్టరీ చట్టం తెచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 1882లో హంటర్ కమిషన్ విద్య కోసం సంస్కరణలు అమలు చేయడం జరిగింది. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ఉపసంహరించడం జరిగింది. 1883లో భారత్లో స్థానిక స్వపరిపాలనకు బీజాలు వేయడం జరిగింది. తాలూకా బోర్డులు, మున్సిపల్ బోర్డులు, జిల్లా బోర్డులు పరిపాలన 1883 నుంచి ఆరంభమైంది. అలాగే ఇల్బర్ట్ బిల్ వివాదం 1883లో సంభవించడం జరిగింది. 1885లో మూడవ బర్మా యుద్ధం జరిగి బర్మా ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం 1885లో బాంబేలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడిగా చరిత్రలో నిలిచాడు. 1891లో రెండవ ఫ్యాక్టరీ చట్టం తేవడం జరిగింది. అలాగే మణిపూర్ ప్రాంతంలో తిరుగుబాటు సంభవించడం జరిగింది. 1892లో భారతీయ కౌన్సిల్ చట్టం తెచ్చి పాలనలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 1893లో డ్యూరాండ్ మిషన్ కాబూల్ భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ సామ్రాజ్యానికి రేఖ నిర్ణయించడం జరిగింది. అమెరికాలో వివేకానందుని పర్యటన, చికాగో పర్యటన 1893లో జరిగింది. 1895లో శివాజీ ఉత్సవాలు, తర్వాత గణపతి ఉత్సవాలు జరగడం తిలక్ ఆధ్వర్యంలో జరగడం సంభవించింది. 1896-97లో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. 1897లో ర్యాండ్ ఐర్నెస్ట్ అనే బ్రిటిష్ అధికారులను పూనా ప్రాంతంలో హత్య చేయడం జరిగింది. 1899లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా నియమించడం జరిగింది. ఇతని కాలంలో వచ్చిన పాలనా సంస్కరణలు భారతదేశంలో తిరుగుబాటు ఛాయలకు బీజాలు వేశాయి. డియర్ వ్యూయర్స్, ఆధునిక భారతదేశ చరిత్ర కాలక్రమ సంఘటనలు 1757 నుంచి 1899 వరకు మనం విశదీకరించుకున్నాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. Thank you.